మాఘపురాణం 1వ అధ్యాయం. మాఘమాస మహిమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశములన్నిటిలోనూ భారతదేశము కర్మ ధర్మ ధ్యాన ప్రాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశములో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనముగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది. అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి, ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలములో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలములో వివిధ ప్రాంతములోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలాగే రోమహర్షణుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడటానికి విచ్చేశారు. యాగము చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలములో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవారు. అంటే నైమిషారణ్యములోని ఆ ఆశ్రమములో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చోండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనములో ధర్మ విషయాలను వివరించడములో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారియై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశము వలన మీరీ యాగ సందర్శనమునకు వచ్చినారు. విరామ సమయములో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనముపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడము కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యములో
ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషము చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్మరింప చేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిస్సులను భగవత్ కృపను పొంద ప్రయత్నిస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠాలనే వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరినారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించారు. మహర్షులారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది. విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది. గృత్నమదన మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములైన నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింప కోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమి ఉండును? తప్పక చెప్పెదను వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందుదురు. గోవు పాదం మాత్రం మునిగియే జల ప్రవాహములోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వ పాపములను పోగొట్టును. రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువు ఆలోచనలో పడును. ప్రయాగలో మాఘమాసములో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసములో ఉదయాన్నే నదీ ప్రవాహములో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల ఉన్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక్కమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును. భక్తి భావముతో నిలంతయు చేసినచో విష్ణు లోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘ స్నానమును మాని విష్ణువు నర్చింపక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘ స్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతకాల మాఘ స్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మల నొందుదురు సుమా. దరిద్రులైనను బాలుడైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అసక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయిచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొనుచున్నను పుణ్యమే. నీచుడైనను మాఘ స్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.
ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలము యందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపచేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘ స్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయము చే కాని బలవంతముగా కాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును. అసక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము కాని కంబళ దానము కాని చేసిన స్నాన ఫలమునుంది పుణ్యవంతులగుతురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యము కలుగును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను. మాఘ స్నానము చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును. పార్వతీ, మాఘ స్నానము సద్యోముక్తిప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులను కడుగుకొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము. తేజోస్వంత అందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘ స్నానము అంత పుణ్యప్రదము సుమా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడొకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలిసిపోయెను. మనోహరమైన సరస్సునొక దానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడు మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశిష్యులనొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము కాని సరస్సు స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునది ఎరుగువా అని ప్రశ్నించెను. రాజు మాఘ స్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు ఈ సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము. మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుమని చెప్పి తన దారిన పోయెను. దిలీప మహారాజు మాఘ స్నాన మహిమ తెలుసుకొనవలేనని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘ మాసము చాలా విశిష్టత కలిగినది. మాఘ మాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్య కార్యములు ఇతర దినములలో చేసిన పుణ్య కార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్య ఫలములనిచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యము ఇచ్చినో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో ఊహించుకొనుము. మాఘ స్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభ లాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొన యత్నింపుము. పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము, అంటే వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణములు కల కరువు. ఇది వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగిను. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నెరలు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండిరి.
అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రము పులి మొగమై ఉండును. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులి మొగము వలన విచిత్రముగా భయంకరమై ఉండును. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీయూ ఉన్నవి. ఈ నా భార్యను చూసితిరి కదా. ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్య శక్తులు కొన్ని ఉన్నవి. కానీ భయంకరమైన వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగానున్నది. దీనిని పోగొట్టుకొనుట ఎట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికార రూపము పోవు ఉపాయమును చెప్పుడని ప్రార్థించెను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి పడేయవలననుకున్నాడు. నాయనా, పురాకృత కర్మము ఎవనిని విడువదు. గత జన్మలో చేసిన పాపము వలన నీకీ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము, ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకుని శుభ లాభము పొందవలెనన్న పుణ్య నదులయందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలేను. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్య ఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయునను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యదందులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో కానీ, సముద్రములో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యమునిచ్చునంత గొప్పది. ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. ఈ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతి దినము ప్రాతకాలమున మాఘ స్నానమును, ఇష్టదేవతా పూజను అచ్చటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచ్చట నదిలో మాఘ స్నానమును, తీరమున ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున కాని పులి మొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడను ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదము నొంది తన భార్యతో పాటు తన లోకమునకేగెను. దిలీప మహారాజా, మాఘ స్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరులనిట్లు పలికెను. మాఘ పురాణం 1వ అధ్యాయం పారాయణం సంపూర్ణం.